ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జ్ఞేయం యతత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసుదుచ్యతే. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. అందువల్ల పరమాత్మ అనేవాడు అసక్తుడు. యస్మాత్ సర్వకరణవర్జితం జ్ఞేయం తస్మాత్ అసక్తం సర్వసంశ్లేష వర్జితం. అందులో పరమాత్మ అనేవాడు, ఆ బ్రహ్మం అనేవాడు అసక్తుడు. అతనికి ఏ విధమైన అంటూ లేదు, అంటూ అనేది లేదు. శక్తి అంటే మనసు యొక్క స్వభావము. శక్తి అంటే మనసు యొక్క స్వభావము. జీవుడు మనస్సు అనే ఉపాధి ద్వారా అంతటిని ఆసక్తి కలిగి ఉంటాడు, శక్తుడై ఉంటాడు, దాని యందు కూడుకుని ఉంటాడు. అయితే శుద్ధస్వరూపమై ఉన్నందున ఆత్మ దేనిని అంటుకోదు. అసక్తి ఒట్టి తోపికై ఉన్న ఇంద్రియాలు అంటూ పరమార్థమై ఉన్న ఆత్మకి ఏ రకమైన అంటూ దాని యందు కుదరదు. ఎలా కుదురుతుంది? కుదరనే కుదరదు అని నేను చెప్పాడు. చెప్పి యద్యపి ఏవం తథాపి సర్వభృత్తు చ ఏవా సర్వభృత్తు చ ఏవా. నిన్న సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం అని వరకు అయింది. సర్వభృచ్చైవ అనే దానికి భాష్యం అవుతుంది. యద్యపి ఏవం తథాపి సర్వభృత్తు చ ఏవా. ఇది ఇలా ఉండి కూడా అది సర్వభృత్తుగా ఉంటున్నది. అసక్తుడై దేనికి అంటు లేకపోయినప్పటికీ ఈ స్వరూపమైన ఆత్మ సర్వభృచ్చైవ భృత్యుగా ఉంటుంది. అంటే అన్నిటికీ సర్వానికి ఆధారంగా ధరించేదిగా, సర్వాన్ని ధరించేదిగా ఉంటున్నది. సర్వానికి ఉనికి స్వరూపంగా ఉన్నది, ఉనికి స్వరూపంగా ఉన్నది. సదాస్పదం హి సర్వం సర్వత్రా సద్బుద్ధి అనుగమాత్. ప్రతి ఒక్క దానికి ఆ సద్వస్తువే ఆస్పదంగా ఉండి ఉంటున్నది. ఎందుకంటే సర్వత్రా సద్బుద్ధి అనుగమాత్, సర్వత్రా ఉన్నది అనే సద్బుద్ధి అనుసరించి ఉన్నది అని. అంటే సకలానికి ఆ సత్తే ఆధారంగా ఉన్నది, సత్తే ఆధారంగా ఉన్నది. సత్ అంటే ఉనికి, సకలానికి ఆ ఉనికియే ఆధారంగా ఉన్నది. ఆ సత్తు చిత్తు ఆనందమనే ఆ స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మే ఉనికిగా సర్వానికి ఉన్నది. అందులో సర్వానికి ఆ ఉనికియే, ఆ ఆత్మ యొక్క ఉనికి ఆధారంగా ఉంది కదా. అందులో సర్వత్రా ఆ ఆధారం ఉండడం చేతనే సర్వత్రా సద్బుద్ధి కనిపిస్తూ ఉంది. నేనని, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను నడుస్తున్నానని నేనని, నేను అనే సద్బుద్ధి చేత, ఉన్నది ఉనికి చేత, నేను మొదలుకొని సర్వము ఆ ఉనికి చేత నిలిచి ఉన్నాయి. సర్వానికి ఆ ఉనికి ఆధారమే ఉన్నది. ఉన్నాననే ఉనికి మీద నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నానని
ఆ ఉనికి ఆధారమై ఉన్నది. నహి మృగతృష్ణికాదయ అపి నిరాస్పదా భవంతి. లోకంలో ఎండమావులు ఇలాంటివి కూడా అలాంటి ఎండమావులు యందు నీరు, ముచ్చిపు చిప్ప యందు వెండి, త్రాడు యందు పాము ఇలాంటి వికల్పాలు జరగాలంటే ఏ ఆస్పదం లేకుండా వికల్పాలు జరగదు కదా. నీరు అనే వికల్పం జరగాలంటే ఎండమా ఉండాలి, పాము అనే వికల్పం జరగాలంటే తాడు ఉండాలి, అలాగే వెండి అనే వికల్పం జరగాలంటే ముచ్చిపు చెప్పు ఉండాలి. అందువల్ల ఏ ఆస్పదం లేకుండా ఏ రకంగా నిరాధారమైన వస్తువు యందు వికల్పాలు జరగవో ఆ రకంగానే స్వరూపమైన ఆత్మ యొక్క ఉనికి యందు సర్వ వికల్పాలు జరుగుతున్నాయి. ఉనికి యందు వికల్పాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉనికిని వదిలి వికల్పాలు ఏవి కూడా తోచటం లేదు. చూస్తున్నాను, వింటున్నాను, ఆలోచిస్తున్నాను, ఉన్నాను అనే ఉనికి మీద ఆధారపడే ఆ చూచుట, ఆలోచించుట, మాట్లాడుట ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయి. అందువల్ల నిరాధారమైన వస్తువులు ఎందు ఏ రకంగా లోకల్లో ఆ యొక్క వికల్పాలు జరగవో ఆ రకంగానే స్వరూపమైన ఆత్మ యొక్క ఉనికి లేకుండా ఏ రకమైన వికల్పాలు జరగవు అని చెప్పాడు. చెప్పి అతః సర్వభృతు సర్వం బిభర్తి ఇది, అందువలన ఆ జ్ఞేయము సర్వాన్ని ధరించేదానిగా ఉన్నది. సర్వాన్ని ధరించిగా ఉన్నది అంటే సర్వానికి ఉనికిగా ఉండడం చేత అది సర్వభృత్ అయ్యింది. అది సర్వభృతు అయ్యింది. సర్వాన్ని ధరించి ఉంది కాబట్టి సర్వభృతు అయ్యింది. సర్వాన్ని ధరించిందంటే ఆ యొక్క షర్టుని మనం ధరించినట్లా. సర్వాన్ని ధరించింది అంటే ఉనికి రూపకంగా అది సర్వాన్ని నిలిపి ఆధారమై ఉన్నది కాబట్టి సర్వభృతు. అన్ని విశేషాలకి అదే అధిష్టానము అని అర్థం. అన్ని విశేషాలకి అదే అధిష్టానం అని అర్థమందే ఈ విశేషాన్ని ఉపయోగించింది ఇక్కడ అని అర్థం. అందువల్ల ఆ పరమాత్మ సర్వభృత్తు అంటే అంతటిని ధరించి ఉన్నవాడు, అంతటిని ధరించి ఉన్నవాడు. సర్వ జగత్తే ఆయన ఉనికి చేత నిలిచి ఉన్నది. నామరూపాత్మకమైన సకలము ఆయన ఉనికి చేతనే నిలిచి ఉన్నది. సూర్యుడు ఉన్నాడు అనే ఉనికి మీద ఆధారపడి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు ఉన్నాడనే ఉనికి మీద ఆధారపడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నక్షత్రాలు ఉన్నవని ఉనికి మీద నక్షత్రాలు ప్రకాశించబడుతున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాదుల్లో అనిపించే ఖగోళము, దేవతలు ఉన్నారనే ఉనికి మీద ఏవైతే దేవతలు నిలిచి ఉన్నారో, ఉన్నాయని చెప్పి ఉరుములు మెరుపులు ఏ ఉనికి మీద ఆధారపడి ఉరుములు మెరుపులు తోచుతున్నాయో, అలాగే ఉన్నాయని చెప్పి పశుపక్షాదులు మొదలుకొని చెట్టు చేమ మీరు నేను అందరూ కూడా ఉన్నాను అనే ఉనికి మీద ఆధారపడి సర్వము తోచుచున్నవి. సర్వ తోపికలకి ఉన్నాననే ఉనికి మీదే, ఆ ఉనికియే బ్రహ్మమై ఉన్నది, ఆత్మై ఉన్నది. ఉన్నాను అనే ఉనికిని ఎవరు తీసేయలేరు కదా. ఉనికి లేకుండా విషయము తోచదు కదా. విషయం తోచాలంటే ఉన్నది అనే ఉనికి మీదే తోచాలి. అందువల్ల సర్వ జగత్తు ఆయన ఉనికి చేత నిలిచి ఉన్నది, ఆయన ఉనికి చేతనే నిలిచి ఉన్నది. పరమాత్మ అసక్తుడై దేని యందు ఆసక్తి కలిగిన వాడు కాకుండా అసక్తుడై ఏదైతే జగత్తును ధరించి ఉన్న ఉనికిగా ఉన్నాడు. ఏ రకంగా ఆయన ఉనికిగా ఉన్నాడు? దేని యందు ఆసక్తి లేకుండా, సంగము లేకుండా, సంగముతో కూడకుండా, దేనితో సంగము లేకుండా ఆ జగత్తుని ఏ రకంగా ఉనికితో ఆయన ఆధారుడై ఉన్నాడు? సంగం కలిగి ఉంటే కన్నా ఉనికితో ఆధారం ఉంటుంది. ఒక కుండలో రేగిపళ్ళు ఉన్నాయంటే కుండనికి సంగంతో కలిగి రేగిపళ్ళు ఉంటాయి కదా. మనము నిలిచి ఉన్నామంటే భూమి యొక్క సంగము చేత నిలిచి ఉంటాం. సంగము లేకుండా అసక్తుడిగా ఉండి ఆయన ఏ రకంగా అన్నిటినీ ధరించి ఉన్నాడు అంటే త్రాడికి పాము ధరించినట్లు, త్రాడికి పాము ధరించినట్లు. ఎందువల్ల మిథ్యాతోపికైన పాముని ఏ రకంగా తాడు ధరించిందో నామరూపాత్మకమైన జగత్తు మిథ్యారూపమైనప్పటికీ ఉన్నట్లు వలె తోచేది కాబట్టి దానిని ధరించి ఉన్నాడని ఔపచారికంగా చెప్పి ఉన్నాం. అంత త్రాడునకి పాము తోచిన సమకాలంలో కూడా
పాము తోచిన సమకాలంలో కూడా పాము యొక్క బరువు తాడికి ఏ భారము కాదు, ఏ భారము కాదు. పాము అజ్ఞాన కల్పితమై ఉండడం చేత దాని సత్తా, దాని యొక్క సత్తా అంతా ఆ యొక్క పాము అజ్ఞాన కల్పితమై ఉండడం చేత పాము యొక్క సత్తా అంతా తాడేయున్నది. ఆ పాము అజ్ఞాన కల్పితమై ఉండడం చేత దాని శక్తియు తాడికి ఏమాత్రం ఉండదు. దాని సంగము, పాము యొక్క సంగము తాడికి ఏమాత్రం ఉండదు. నిస్సంగంగానే ఆ పాముని ప్రకాశింపచేస్తూ ఉంటుంది తాడు. ఏ సంగము లేకుండా ఆ పాముని ఏ రకంగా ఆ తాడు ఆధారమే ఉన్నదో, ఏ సంగము లేకుండా ఆ పాముకి తాడు ఏ రకంగా ఆధారంగా ఉన్నదో, ఏ సంగము లేకుండా నామరూపాత్మకమైన అజ్ఞాన కల్పితమైన జగత్తుకి ఆ పరమాత్మ ఏ సంగము లేకుండా ఆధారంగా ఉన్నాడు. ఇలాగే ఆత్మయందు సకల బ్రహ్మాండము కనబడుతున్న ఆత్మయందు కల్పితమైన దానిని ఏ సంబంధము లేకుండా ఆత్మయందు నిలిచి ఉన్నది. దీని వలనే భగవంతుడు ముందు చెప్పాడు, నా యందు భూతములు లేనే లేవు, నచమస్థాని భూతాని అన్నాడు కదా. నచమస్థాని భూత, నా యందు ఏ భూతములు లేవు. ఉన్నప్పుడు కనిపించినప్పుడు వాటికి నేనే ఉనికి స్వరూపంగా ఉన్నాను. ఏ రకంగా ఉన్నాను అంటే, ఏ రకంగా అయితే ఈ యొక్క మననం చాలా గొప్పది. పాముకి ఏ రకంగా తాడుకి ఏ రకంగా పాము సంగము లేదో, పాము యొక్క భారము తాడుకి లేదో, అలాగే పాము యొక్క భారము తాడుకు లేకుండా, తాడుకి పాముతో సంగము లేకుండా పాముని ఏ రకంగా తోపింప చేస్తున్నదో ఆ తాడు ఆ రకంగా నామరూపాత్మకమైన సర్వ బ్రహ్మాండమైన ఈ జగత్తంతటిని కూడా ఆ పరమాత్మే ఆ ఉనికి చేతనే నిలిచి ఉన్నది. ఆ దృష్టితోనే భగవంతుడు చెప్పి ఉన్నాడు, నా యందు ఏ రకమైన భూతములు లేనే లేవు అని. అందువల్ల పరమాత్మ జగత్తంతటిని ధరించేవాడు. పరమాత్మ జగత్తంతటిని ధరించేవాడు అనడానికి అంటే ఏమిటి? ధరించడానికి ఏదైనా అక్కడ ప్రయత్నం కావాలి కదా. అలా ప్రయత్నం కల్పించడం అసఖ్యం. ఏ ప్రయత్నము లేనివాడు అని అర్థం. ఏ రకంగా అంటే, స్యాద్ ఇదం చ అన్యత్ జ్ఞేయస్య సత్వాదిగమ ద్వారం నిర్గుణం సత్వరజస్తమాంసి గుణాః తైః వర్జితం. అది స్యాత్ ఇదం చ అన్యత్ జ్ఞేయస్య జ్ఞేయము ఉన్నది అనడానికి, జ్ఞేయం ఉన్నది అని తెలుసుకోవడానికి ఇది మరొక ద్వారం కావచ్చు. ఏది? పాము అనే భ్రాంతి కలిగినప్పుడు కదా పాము యొక్క నిజస్వరూపాన్ని చూడగలం. పాము అనే భ్రాంతి కలిగినప్పుడు పాము యొక్క నిజస్వరూపాన్ని చూడగలం. పామా కాదా? అది ఒక ప్రకాశం అనే టార్చ్ లైట్ ద్వారా ఇది పాము కాదు తాడే అని తెలిసినప్పుడు పాము అనే ద్వారము చేత ఉన్న తాడు ఏ రకంగా తెలియబడుతున్నదో ఆ రకంగానే జ్ఞేయం ఉన్నది అని తెలియడానికి ఇది ఒక ద్వారం కావచ్చు. సత్వాదిగమ ద్వారం. ఏమిటది? నిర్గుణం. అది నిర్గుణం. రజస్తమాంసి గుణాః తైః వర్జితం. ఎందువల్లంటే ఆ బ్రహ్మము తెలుసుకోవాలంటే చాలా కష్టం. గుణరహితమైనది. గుణములంటే నిర్గుణం అంటే గుణరహితమైనది. ఏమిటి గుణరహితమైన? సత్వ రజస్తమస్సుములు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అవి లేనిది ఆ జ్ఞేయము. అలాంటి జ్ఞేయాన్ని ఎలా తెలుసుకోగలము? సత్వగుణంతో కూడుకున్న జ్ఞానేంద్రియాలు తీసేయాలి, అంతఃకరణని. రజోగుణంతో కూడుకున్న కర్మలు తీసేయాలి. తమోగుణంతో కూడుకున్న దేహాన్ని తీసేయాలి. అంతే కదా. దేహము తమోగుణంతో తయారవుతుంది. తమోగుణంతో కూడుకున్న దేహాన్ని తొలగించాలి.
రజోగుణముతో కూడుకున్న కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని తీసేయాలి, సత్వగుణంతో కూడుకున్న అంతఃకరణ తొలగించాలి. 3 గుణములతో పాటు మనకేదైతే ఉపాధిగా ఉందో సర్వాన్ని తొలగిస్తే కానీ ఆ బ్రహ్మం తెలియబడదు. ఎందువల్ల ఆ బ్రహ్మం తెలియబడదు? నిర్గుణశ్చ, నిర్గుణ స్వరూపమైనది. గుణరహితమైన వస్తువుని గుణాలతో కూడుకున్న సాధకుడు ఎలా తెలుసుకుంటాడు? గుణాలతో కూడుకుని కదా సాధకుడు కనిపిస్తున్నాడు. ఈ గుణాలతో నేను అనుకున్నాడు, ఈ గుణాలు కానిది ఆ బ్రహ్మమని చెప్పాలి. నీ యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అది నీ గుణాలు కానిది. సాధకుడేమో గుణాలతో కూడుకుని ఉన్నవాడు, గుణాలతో కూడుకున్నదే ఆత్మ అనుకుంటున్నాడు. అందులో గుణరహితమైనది ఆత్మ అని చెప్పాలి. గుణరహితమైనది ఆత్మ అని చెబితే తమోగుణం కానిది, రజోగుణం కానిది, అలాగే సత్వగుణం కానిది. ఆ తమోగుణం, సత్వగుణం, రజోగుణం చేత పుట్టిన ఇంద్రియాలు కానిది, అంతఃకరణ కానిది, శరీరము కానిది, ప్రపంచము కానిది అని కానిదాన్ని నేతి మార్గం ద్వారా తొలగించి ఆ నిర్గుణాన్ని చూపించాలి. ఆ రకంగా జ్ఞేయం చేయాలి, ఆ రకంగా తెలియచేయాలి ఆ జ్ఞేయాన్ని. అందువల్ల తజ్ఞేయం తథాపి గుణభోక్తృచ, అయినప్పటికీ ఆ జ్ఞేయం ఎలా ఉంది? గుణభోక్తృమై ఉన్నది, గుణభోక్తృమై ఉన్నది. గుణభోక్తృచ గుణానాం సత్వరజస్తమసాం శబ్దాదిద్వారేణ సుఖదుఃఖ మోహాకార పరిణతానాం భోక్తృచ ఉపలబ్ధృ తజ్ఞేయమిత్యర్థః. అలాంటి గుణభోక్తృవై ఉన్నది. గుణాల్ని శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము వాటి ద్వారా, శబ్దస్పర్శ రూపరస గంధాదుల ద్వారా ఏదైతే ఇంద్రియాల ద్వారముల చేత ఏదైతే అంతఃకరణ పొందుతుందో ఆ అంతఃకరణ సుఖదుఖాదులుగా, మోహాదులుగా ఆ ఆకారాన్ని పొంది ఆ సత్వరజస్తమో గుణాలు పొందేది అని తెలుసుకోవడం ఈ ఉన్నది. ఆ సత్వరజస్తమో గుణాల్ని ఆ రకంగా పొందేది అని తెలుసుకున్నట్టుగా తోచుచున్నది, పొందేది అని తెలుసుకున్నట్లుగా తోచుచున్నది. లేదు, ఆ నిర్గుణ స్వరూపాన్ని, ఆ బ్రహ్మాన్నే తెలుసుకోవాలి, నిర్వికార నిర్గుణమైన ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే వీటిని తొలగించి తెలుసుకోవాలి. దాన్ని సగుణాకారంగా తెలుసుకోవాలంటే వీటితో కూడుకొని తెలుసుకోవాలి. ఇంకా వేరే మార్గము లేదు అని, వేరే మార్గం లేదు. దీన్ని బాగా చెప్పుకోవాలంటే, ఇంకా వివరంగా బాగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన భాష్యవాక్యాలు. ఈ గుణభోక్తృచ అనేది ఏదైతే ఉన్నదో చాలా మంచి అందమైన భాష్యవాక్యం. అసక్తుడైనను అని దేని యందు సంగం లేకపోయినప్పటికీ సర్వభృత్ అయి ఉన్నట్లు, సర్వభృత్ సర్వానికి ఆధారమైనట్లు, సర్వానికి ఉనికి స్వరూపంగా ఉన్నట్లు, ఏ రకంగా ఉన్నట్లు నిర్గుణైనప్పటికీ గుణభోక్తుడు అని చెప్పాడు. గుణభోక్తుడు, ఈ రెండు విరుద్ధ ధర్మాలు కదా. ఈ రెండు విరుద్ధ ధర్మాలైన ఆత్మవస్తువు యందు ఈ రకంగా చూపించాడు. అసక్తుడైనప్పటికీ అన్నిటినీ ఆధారమైనవాడు, గుణభోక్తృవు, నిర్గుణ అయినప్పటికీ గుణభోక్తృవు. నిర్గుణుడు గుణాలను ఎలాగైతే భోక్తువు, గుణాలకు ఎలా కలవాడు? నిర్గుణుడు గుణాలు కలిగినవాడు కాదు కదా, నిర్గుణుడు గుణాలు కలిగినవాడు కాదు కదా. ఇంకోటి, సంగము లేనివాడు సర్వశక్తుడే, సర్వభృత్తుడు ఎలాగవుతాడు? సర్వాన్ని ధరించేవాడు ఎలాగవుతాడు? సర్వానికి ఆధారం ఎలా అవుతాడు? ఈ రెండు విరుద్ధ ధర్మాలు కదా. అందువల్ల దీన్ని విచారించవలసింది చాలా ఉన్నది. ఏ రకంగా అంటే పరమార్థంగా ఆ బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము అసక్తం, సంగము లేనిది. సర్వభృత్తుడైనది ఏదైతే ఉన్నదో అది అవిద్యా కల్పన. సర్వభృత్తు అనేది ఏదైతే ఉందో అవిద్యా కల్పన. సంగము లేని ఆ బ్రహ్మంని ఎలా తెలుసుకుంటాము? అదే కదా మన బాధ మాండుక్యంలో. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మూడిటికి సంగము లేని నాలుగవ వాడంటే దాన్ని ఎలా తెలుసుకుంటాము? ఆ మూడు దాని యందు తోచుచున్నాయంటే మూడింటిని తొలగించుకుంటాం. ఏవైతే తోస్తున్నాయో వాటిని తొలగించుకుంటాం. తోచడానికి ఆధారమైన తుర్యుని పట్టుకుంటాం.
ఈ మూడు కానిది నాలుగోవాడు అనేస్తే అప్పుడు మనకు తెలియదు కదా. ఆ రకంగానే పరమార్థంగా వాడు అసక్తుడు, అంటే సంగము లేనివాడు. సంగము లేని ఆ స్వరూపమైన బ్రహ్మతత్వాన్ని మనం తెలుసుకోలేం కాబట్టి దానికి తెలుసుకోవడానికి సర్వభృత్తు అయ్యున్నది, సర్వాన్ని ధరించి ఉన్నది. సర్వాన్ని ధరించి ఉన్నది అంటే ఆ బ్రహ్మం సర్వాన్ని ఎలా ధరించి ఉన్నది అంటే సకల నామరూపాత్మకమైన జగత్తంతటికి అదే ఆధారమై ఉన్నది. సకల నామరూపాత్మకమైన జగత్తుకి ఎందుకు ఆధారమై ఉన్నది అంటే సకల నామరూపాత్మకమైన జగత్తు అదే కల్పన చేసింది. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, ప్రపంచమంతటినీ అదే కల్పన చేసింది. ఆ కల్పన చేసిన బ్రహ్మము ఏమైంది? పరిణామం చెందిపోయిందా? వికారం చెందిందా? వికారం కాదు, దాని యందు కల్పన జరిగింది. అయితే కల్పన జరిగిన ప్రపంచం లేకుండా బ్రహ్మము లేదా? బ్రహ్మము ఎప్పుడు కూడా దానితో సంగము లేకుండా, దానితో ఏ రకమైన ముడి లేకుండా బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది. బ్రహ్మము బ్రహ్మముగానే ఉన్నది అంటే మన అనుభవానికి కుదరాలి కదా. అంటే అప్పుడు ప్రపంచము అనే శబ్దస్పర్శ రూపక రసగంధాలతో కూడుకున్న ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని చూస్తున్న ఇంద్రియాల్ని వాడుకుంటున్న అంతఃకరణని ఈ మూడిటిని తొలగించగా ఉన్న బ్రహ్మాన్ని చూపించాల్సి వస్తుంది. అవిద్యాకల్పన చేత సర్వభృత్తై ఉన్నది, అపవాదం చేత అసంగుడై ఉన్నది, పరమార్థంగా అసంగుడై ఉన్నది. ఆసక్తి దాని స్వభావం, సంగము లేకపోవడం ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన బ్రహ్మం యొక్క స్వభావం అయినప్పటికీ మాయకమైన జగత్తు యొక్క అపేక్ష చేత మాయా మొదలగు శబ్దాలకి వాచ్యమై ఉన్నది. మాయా సత్కార్యవాదము, మాయాబీజము, మాయాకల్పితము అని మాయ చేత కల్పించబడినని దానికి వాచ్యమై ఉన్నది ఆ బ్రహ్మము. నిజంగా దేనితోటి సంగము లేకపోయినప్పటికీ ఆ బ్రహ్మము అసక్తమై ఉన్నప్పటికీ మాయ అయిన జగత్తు యొక్క మాయతో కూడుకున్న నామరూపాత్మకమైన జగత్తు, మాయతో కూడుకున్న జగత్తు చేత అపేక్ష చేత అది మాయ చేత కల్పించింది అని చెప్పాల్సి వస్తుంది. ఎందువల్ల అలాగా? అవిద్యా దృష్టి ఉన్నది కాబట్టి సాధకుడికి అవిద్యా దృష్టి తొలగించడానికి మాయని కల్పించాము. మాయ అనేది నిజంగా ఉన్నదని కాదు, అవిద్య తొలగిపోతే మాయ తొలగిపోతుంది. ఆ స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకోవడానికి అవిద్య కారణమై ఉన్నది. ఈ జగత్ ఎందుకు పుట్టింది? ఎవరి నుంచి పుట్టింది? మాయ చేత పుట్టింది. ఆ మాయను తొలగించుకొని అవిద్యను తొలగించుకుంటే మాయ కూడా తొలగిపోతుంది. ఎందుకు పుట్టింది అనేది అవిద్య. ఎందుకు పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎక్కడొచ్చింది ప్రశ్న? నానాత్మంతో కూడుకున్న ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఎందుకు పుట్టిందని వస్తుంది. నానాత్మంతో కూడుకున్న ప్రపంచంతో తాదాత్మ్యం లేనప్పుడు నేను అనే వృత్తి కూడా అప్పుడు ఉండదు. అప్పుడు అవిద్య లేనిది, దాని గురించి ప్రశ్న లేదు. ప్రశ్న వచ్చినప్పుడు ప్రపంచం ఎందుకు పుట్టిందో చెప్పాం. ఎందుకు పుట్టింది? అవిద్య చేత. నా యొక్క అవిద్య చేత ఈ ప్రపంచం అంతా పుట్టిందా? నీ అవిద్య చేత బ్రహ్మము మాయా సత్కార్యవాదం చేత పుట్టించాడు. చెప్తాం కదా స్టోరీ. ఈ రకంగా మాయావాచ్యమే ఉన్నది. ఈ రకంగా స్వరూపం వలన అది నిర్గుణమై ఉన్నది. నేను ప్రతి పాయింట్ చెప్తున్నా. ఏంటంటే ఇక్కడ పరమార్థంగా అసక్తం, సంగం లేనివాడు అయినప్పటికీ సర్వభృత్తై ఉన్నది. 4 వాటికి చెప్తున్నా. సర్వభృత్తై ఉన్నది. అది అసక్తి దాని స్వభావం అయినప్పటికీ జగత్తు యొక్క అపేక్ష చేత అది మాయావాచ్యమై ఉన్నది. ఈ రకంగా స్వరూపం వలన అది నిర్గుణమై ఉన్నది. స్వరూపం చేత గుణరహితమై ఉన్నది, నిర్గుణమై ఉన్నది. అవిద్యాదృష్టి వలన గుణభోక్తృవై కనిపిస్తుంది. ఇంద్రియాల ద్వారం వలన ప్రియమైన విషయానుభవం వచ్చినప్పుడు, ఇంద్రియాల ద్వారం చేత ప్రియమైన విషయం వచ్చినప్పుడు అంతఃకరణ సుఖాన్ని పొందుతుంది. అప్రియమైనది ఏదైనా వస్తే దుఃఖాన్ని పొందుతుంది. ఈ సుఖ దుఃఖాలు రెండూ అనుభవించేదే గుణభోక్తృం, అంటే భోక్తృత్వం. ఆ సుఖ దుఃఖాలు రెండు అనుభవించినదే ఆ భోక్తృత్వం. అయితే బ్రహ్మము నిర్గుణం కదా, ఆ గుణభోక్తం ఉంది కదా.
బ్రహ్మము నిర్గుణం, గుణభోక్తం ఉంది కదా. దేని యందు సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఉంటాయో దాని గుణముల యొక్క కార్యం, దాని గుణముల యొక్క కార్యమైన విషయాల వలన హెచ్చు తగ్గులు ఉంటాయి కదా. ఆ గుణముల యొక్క కార్యమైన విషయాల వలన హెచ్చు తగ్గులు ఉంటాయి. సుఖము ఎక్కువ కానీ తక్కువ కానీ, లేకపోతే దుఃఖం ఎక్కువ కానీ తక్కువ. అయితే ఈ బ్రహ్మము యందు ఏ త్రిగుణాలు లేవు. అందువల్ల వాస్తవంగా భోక్తృత్వము, గుణాన్ని అనుభవించడము, కలిగే హెచ్చుతగ్గులు బ్రహ్మము యందు లేదు. బ్రహ్మమును వదిలి నేను అని జీవత్వ భ్రాంతి కలిగినప్పుడు అంతఃకరణతో తాదాత్మ్యం చెంది అంతఃకరణకు వచ్చే సుఖదుఖాదుల్ని నేను అనుభవిస్తున్నాను అనే భావం ఉంది కాబట్టి దానిలో హెచ్చుతగ్గులు కానీ, నిజంగా నేను అనే ఆలోచన ఎప్పుడొచ్చింది? తన యొక్క స్వరూపం తెలియనప్పుడు, తానైన బ్రహ్మతత్వం గురించి తెలియనప్పుడు, తన స్వరూపము బ్రహ్మమే అని తెలియనప్పుడు, ఆ బ్రహ్మము తెలియనప్పుడు నేను అనే జీవుడిగా భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతి కలగడమే ఇంద్రియాలతోటి, అంతఃకరణతోటి తాదాత్మ్యం. ఆ జీవుడు అంతఃకరణని ఉపయోగించుకుని ఇంద్రియాల ద్వారా విషయాలు సేకరించి, విషయాలు ఇంద్రియాలు తెస్తే, అంతఃకరణ వాటిని నిశ్చయిస్తే భోక్తృత్వంతో జీవుడు అనుభవిస్తున్నాడు. జీవత్వ భ్రాంతితో అనుభవించేవాడు గుణభోక్తు వాడే. అర్థమవుతుందా? జీవత్వ భ్రాంతి ఉన్నప్పుడు గుణభోక్తువుగా అనుభవించేవాడు ఆ బ్రహ్మమే. జీవత్వ భ్రాంతి తొలగినప్పుడు నిర్గుణుడై ఉన్నవాడు ఆ బ్రహ్మమే. నిర్గుణుడై ఉండే స్వరూపము ఆయన పరమార్థ సత్యమైన స్వరూపము. గుణభోక్తృతో కూడుకున్న ఆ గుణాల భోక్తృత్వంతో కూడుకుని జీవత్వ భ్రాంతితో అనిపిస్తుంది. అది భ్రాంతి ప్రత్యయం. తాడు యందు పాము ఏ రకంగా భ్రాంతియో ఆ రకంగా స్వరూపమైన బ్రహ్మం యందు నేను జీవుననే భ్రాంతి ఆ రకంగా కలిగింది. కదా, ఆ భ్రాంతి కలిగిన సమకాలంలో అది గణుభోక్తృగా కనిపిస్తున్నది. అవిద్య చేత ఆ రకంగా కనిపిస్తుంది. విద్య చేత అది గుణభోక్తువు కాదు, నిర్గుణం. అయితే ఈ బ్రహ్మం యందు ఏ త్రిగుణాలు లేవు. అందువల్ల అది వాస్తవంగా భోక్తృత్వం కానీ, గుణాలను అనుభవించడం వల్ల కలిగే హెచ్చుతగ్గులు కానీ దాని యందు లేవు. అందుకే గుణభోక్త అంటే గుణాలను భోగించినట్లు ఉందనే అర్థం. గుణభోక్తృచ అంటే గుణాన్ని భోగించినట్లు ఉన్నదని అర్థం, కానీ గుణాలు భోగిస్తుంది అని కాదు. గుణాలు భోగిస్తున్నట్లు. జీవత్వ భ్రాంతి కలిగినప్పుడు ఆ భ్రాంతి ప్రత్యయము చేత ఇంద్రియాలతో, అంతఃకరణతో తాదాత్మ్యం చెంది భోక్తృవయింది. అర్థమైందా? ఆ భ్రాంతి తొలగినప్పుడు నిర్గుణుడై ఉన్నది. స్వప్నంలో, ఉదాహరణకి స్వప్నంలో భోజనం చేసేవాడు ఎలా నిజంగా భోక్త కాడో, స్వప్నంలో భోజనం చేసాం, ఓ తద్దినానికి వెళ్ళాం, భోక్తగా రండి అని నన్ను పిలిచారు, వెళ్ళాం భోక్తగాను. స్వప్నంలో భోక్త అయినంత మాత్రాన ఏ రకంగా మెలకువలో వాడు భోక్త కాడు, ఆ రకంగా అవిద్య వల్ల భోక్త వలె తోచిన ఆ బ్రహ్మము అతను నిజంగా భోక్త కాడు. స్వప్నంలో ఏ రకంగా ఎవడైనా తద్దినాలు, మాసికాలు, ఆబ్దికాలకి భోక్తగా పిలిస్తే, అక్కడ భోక్తగా వెళితే వాడు ఏ రకంగా భోక్తగా పిలిస్తే వాడు భోక్త అయ్యి ఉన్నాడు. మెలకువలోకి వచ్చేసరికి వాడు ఏ రకంగా భోక్త కాడు, ఆ రకంగా విద్య చేత జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానం చేత మెలకువలో కలిగే భోక్తృత్వం కూడా వాడికి లేనిది. జ్ఞానం కలిగిన తర్వాత ఆ మెలకువలో కలిగిన భోక్తృత్వం కూడా లేనిది. స్వప్న భోక్తృత్వం మెలకువలో ఎంత అబద్ధమో, జ్ఞాన సమకాలంలో మెలకువ భోక్తృత్వం కూడా అంత అబద్ధము. అందువల్ల ఆత్మ నిర్గుణము. గుణభోక్త అనేది ఒక విరోధ వాక్యం. ఆత్మకి గుణభోక్త అనేది ఒక విరోధ వాక్యం. అధ్యారోప దృష్టితో చెప్పిందే కానీ వాడి నిత్య నిర్గుణుడు స్వరూపుడు. అందులో ఆత్మయందు ఇవి రెండూ ఒకే తత్వస్వరూపం యందు ఉండవు. నిర్గుణము, గుణము రెండు కలిసి ఉంటాయా? గుణము లేకపోవడమే నిర్గుణం కదా.
అందులో ఆత్మ నిజంగా గుణభోక్త కాదు, గుణభోక్త అయినట్లు ఉండేవాడు. జీవత్వ భ్రాంతి చేత అయినట్లు కనిపిస్తున్నాడే కానీ జీవత్వం అనేది భ్రాంతియే కానీ స్వరూపము కాదు, స్వభావం కాదు. జీవత్వం అనేది భ్రాంతియే కానీ స్వరూపము కాదు, స్వభావం కాదు. స్వరూపమేమో స్వభావం ఏమిటి? నిర్గుణశ్చ. దానికి ఎందు ఏ రకమైన నేను జీవుణ్ణి, నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని అని ఆ స్వరూపం యందు ఏమీ లేనిది. ఎందువల్ల నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని కాదంటుంది? అజం, పుట్టుక లేనిది కాబట్టి. జీవత్వం అనేది పుడుతుంది కాబట్టి నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని. జీవత్వ భ్రాంతి పుట్టేది కాబట్టి నేను పుట్టేవాడిని, నేను చచ్చేవాడిని, నేను ఏడిచేవాడిని, నేను నశించిపోయేవాడిని, నేను క్షీణించేవాడిని అని జీవత్వ భ్రాంతి పుట్టేది కాబట్టి ఆ రకమైన ఆలోచన వస్తుంది. జీవత్వ భ్రాంతి తొలగిపోతే స్వరూపమైన బ్రహ్మము ఏదైతే ఉన్నదో అది అజం, పుట్టుక లేనిది. అందువల్ల ఆత్మ నిజంగా గుణభోక్త కాదు, గుణభోక్త అయినట్లు తోస్తుంది. అందువల్ల ఈ భోగం మూలకంగా ఆత్మతత్వాన్ని నిర్ధారించుకోవాలి. అందువల్ల ఈ భోగం ఉంటేనే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము. ఆ భోగ ప్రక్రియ ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకోగలము. గుణ ప్రక్రియ ద్వారా ఆత్మతత్వానికి తెలుసుకోగలము. లోకమంతా సత్వరజస్తమో గుణాలతో లోకం కనిపిస్తుంది. లోకంలో పుట్టిన నేను కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉన్నాను. గుణాలతోటి కూడుకొని వ్యవహారం అంతా జరుగుతున్నది. ప్రపంచంలో ఉన్న మనం అందరం గుణ భోక్తులమే. అలాంటి గుణాలతో కూడుకున్న ఈ యొక్క భౌతిక తత్వము, దీన్ని ఈ యొక్క సారం బ్రహ్మమును తెలుసుకోవాలి అంటే దీని గుండా, ఈ ద్వారం గుండా ఆ నిర్గుణమైన బ్రహ్మాన్ని తెలుసుకోగలం. ఆ దృష్టిలో గుణభోక్తృచ అని ఈ రకంగా అయింది. ఈ అధ్యారోపాన్ని పెట్టుకొని తర్వాత అది అపవాదం చెయ్యాలి. చెప్పాను కదా, అధ్యారోప అపవాద ప్రక్రియ. గుణాలు ముందు ఒప్పుకొని ఆ గుణరహితమైన బ్రహ్మాన్ని నిర్గుణంగా తెలుసుకోవాలి. అంతే. నీ బ్రహ్మం నిర్గుణం రా, నీకేమీ లేదురా, నువ్వు ఆ బ్రహ్మస్వరూపం నిర్గుణ స్వరూపం ఉందంటే ఆకలేస్తున్నది, కంటితో సినిమా చూడాలనుంది, చెవితో పాటలు వినాలనుంది, ఇన్ని రకాల నాలో గుణాలు ఉంటే నువ్వు నిర్గుణుడు అంటే ఎలాగండి? నువ్వు బ్రహ్మై ఉన్నావంటే అర్థం ఉందా? తెలియదు కదా. కంటితో ఏదైతే చూస్తున్నావో ఆ చూసే వస్తువు మీ అమ్మే అని చెప్పాలి. ఎలాగా? రూపంగా ఏదైతే ఉన్నదో నీకు రూపము కంటి యొక్క దీని చేత కనిపిస్తుంది. కన్ను దేన్ని చూస్తుందో ప్రపంచము, ఆ కంటికి అది తల్లి. ఎందువల్ల ఆ కన్ను తయారవడానికి ఆ సామగ్రికి మూలం ఎవరంటే ప్రపంచం. ప్రపంచంలోంచి కన్ను తయారైంది, ప్రపంచంలోంచి చెవి తయారైంది, ప్రపంచంలోంచే ముక్కు నోరు అన్నీ తయారయ్యాయి కదా. ప్రపంచమే ఇంద్రియాలకి, శరీరానికి, అన్నిటికీ తల్లి ఉన్నది. అంటే ప్రపంచంలో ఉన్న, ఇక్కడ ప్రపంచం అంటే పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశము, పంచభూతాత్మకమైన ప్రపంచమే పంచభూతములతో కూడుకున్న దేహేంద్రియాదులన్నింటినీ కూడా పుట్టిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో అది లోపట ఉన్న మాంసకృత్తు పంచభూతముల యొక్క పిండాన్ని తయారు చేస్తుంది. లోపట ఆ జీవత్వము ఏదైతే ఉన్నదో అది వాసనారూపకంగా ఉన్న, అనాదిగా ఉన్న అది ప్రవేశిస్తుంది. ఆ జీవత్వ వాసన ఈ పిండంలో దూరి వ్యవహారం చేస్తూ ఉంటుంది. అందువల్ల అది తల్లి, ఇది పిల్ల, దాంట్లో పుట్టింది అని ప్రపంచం నుంచి పుట్టిన శరీరము రెండు పెట్టుకొని చూసినప్పుడు రెండు గుణాలతో కూడుకున్నవే. రెండు సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో కూడుకున్నవే. గుణాలతో కూడుకున్న సర్వము ఏదైతే ఉన్నదో ఆ గుణము లేకపోయినా గాఢ నిద్రలో, సుషుప్తిలో ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణముతో కూడుకున్న ప్రపంచముతో తయారైన శరీరం కన్న తల్లిదండ్రులకి కన్న తాత ముత్తాత ఎవ్వరు కూడా గాఢ నిద్రలో, సుషుప్తిలో ఎవ్వరు లేకపోయినా, శరీరం లేకపోయినా అశరీరుడిగా ఆత్మ ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఆనందం కోసం నిద్రకి పోతున్నాము, ఆనందంతో లేస్తున్నాము.
దుఃఖంతో లేస్తామా ఏడుస్తూ? ఆనందంతో లేస్తున్నాము, ఆనందం కోసం వెళుతున్నాము. అంటే అర్థం ఏమిటి? ఆనందం అక్కడ ఉన్నది, దాన్ని జుర్రాము, ఆనందంతో బయటకు వచ్చాం, ఆనందంతో వచ్చాము. అందువల్ల ఈ రకంగా గుణరహితమైనది, నిర్గుణమైనది ఆ పరమాత్మ యందు గుణభోక్తృచ అనేది ద్వారమై ఉన్నది ఆ నిర్గుణతత్వాన్ని తెలుసుకోవడానికి. అందువల్ల భగవంతుడు అర్జునుడికి జ్ఞేయమైన పరమార్థతత్వం యొక్క నిజాన్ని తెలపడానికి ఇక్కడ ఈ రకంగా చూపించాడు. ఇంకొక శ్లోకంతో అద్భుతమైన విషయాన్ని అర్జునుడికి చెప్పడానికి శ్రీకృష్ణుడు సన్నద్ధం అవుతున్నాడు. అద్భుతమైన విషయాన్ని చెప్పడానికి ఆది అనాది అని చెప్పాడు. ముందు సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పాడు. ఆది అనాది చెప్పాడా? అనాదిమతు ఆదిమతు చెప్పాడు కదా. ఆది అనాది అని చెప్పాడు. సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పాడు. అంతటా పాణిపాద శ్రోత్రియ నేత్రాదులు ఉన్నట్లే తోచినా తన యందు నిజంగా ఏ ఇంద్రియాలు లేదని చెప్పాడు. 3 పాయింట్లు చెప్పాడు కదా. ఈ రకంగా అధ్యారోప అపవాద దృష్టి చెప్పి తన యందు ఏమీ లేకపోయినా అపవాదం చేసి మళ్ళీ తన యందు అంతటా పాణిపాద శ్రోత్రియ నేత్రాది ఉన్నట్టుగా అధ్యారోపం చేసి మళ్ళీ అధ్యారోపాన్ని తొలగించి నిర్గుణస్థ అని చెప్పి ఈ రకంగా అధ్యారోప అపవాద ప్రక్రియతో చెప్పి అది దేనికి అంటుకోకుండా అంతటికీ ఆధారమే ఉన్నది, నిర్గుణమైనప్పటికీ గుణభోక్తృగా ఉన్నది అనే చూపించాడు. ఇప్పుడు దాన్ని చెప్పేది ఏమిటంటే భగవంతుడు యొక్క నిజస్వరూపాన్ని, ఆ జ్ఞేయం యొక్క నిజస్వరూపాన్ని ఈ బ్రహ్మాండమైన శ్లోకంలో చెప్తున్నాడు. వినండి. సర్వము జ్ఞేయమే అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఎంత అద్భుతమైన ప్రక్రియ చూడు. ముందు అధ్యారోపంతో సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం అని అధ్యారోపంతో చెప్పాడు. దాన్ని